తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకోవాలని యోచిస్తున్న కాంగ్రెస్ ఎన్నికల బరిలో బలమైన నేతలను దింపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో పార్టీ వ్యతిరేకంగా ప్రచారం చేసిన నేతలను కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేస్తుంది. అదే కోవలో కాంగ్రెస్ పార్టీ నుండి 6గురిని బహిష్కరిస్తున్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. వీరిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పేరు కూడా ఉంది. నేడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పటోల కార్తిక్ రెడ్డి, రమ్యారావు, క్రిషాంక్, నరేష్ జాదవ్, సోయం బాబురావులను సస్పెండ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేసిన శివకుమార్పై విధించిన సస్పెన్షన్ కూడా ఆ పార్టీ ఎత్తివేసింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇటీవలనే కార్తిక్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ను కలిశారు. సబితా ఇంద్రారెడ్డి తన 2 కొడుకులతో కలిసి టీఆర్ఎస్లో చేరనున్నారు. ఆరెపల్లి మోహన్ ఆదివారం నిన్న టీఆర్ఎస్లో చేరారు. రమ్యారావు కూడా టీఆర్ఎస్లో చేరారు. ఆమె కేసీఆర్కు సమీప బంధువు. ఇంతకాలం పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ ఆమె కాంగ్రెస్ గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.